అయితే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే 40,000 జీతం కోసమా ఇంత కష్టపడి ఐఏఎస్ అయ్యింది. సో థంబ్‌నెయిల్ చూసారు కదా. సో నిజంగా ఏంటి అంటే మనకి చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తూ ఉంటారు. సో దాంట్లో ఏంటి అంటే చాలా వరకు మనం కష్టపడేటప్పుడు ఐఏఎస్ అయిపోతే ఏదో ప్రపంచంలో వెళ్ళిపోతాము అన్నట్లు, అంటే చాలా వరకు ఇక్కడ ఒక సినారియో అంటే కొంతమంది మనం మాట్లాడినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అంటే ర్యాంక్ వస్తే మొత్తం లైఫ్ ఇమ్మీడియట్గా ఇన్స్టాంట్గా మారిపోద్ది అనుకుంటారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనకి 56,100 ఇప్పుడు ప్రజెంట్ ఇంకా 7th పే కమిషన్ నుంచే, అంటే దాన్ని బట్టే మనకి ఇప్పుడు పే అనేది వస్తుంది ఐఏఎస్ ఐపీఎస్ అయితే యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత. సో వీళ్ళకి స్టైఫండ్ కటింగ్స్ అన్నీ పోను 35,000 నుంచి 40,000 మాత్రమే వీళ్ళు ట్రైనింగ్లో ఉన్నప్పుడు వీళ్ళకి వచ్చే జీతం. 10,000 మెస్ ఛార్జ్ అనేవి ఇవన్నీ కట్ అవుతాయి, ఇంకా కొంచెం కటింగ్స్ అవి పోను, ఓవరాల్గా 35,000 to 40,000 మాత్రమే వీళ్ళ జీతం వస్తుంది. సో ఇక్కడ 40,000 జీతం కోసమా ఇంత కష్టపడి ఐఏఎస్ అయ్యింది అంటే కాదు, దానికి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటనేది మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ట్రైనింగ్లో ఉత్తరాఖండ్ ముస్సోరీలో జరుగుతుంది, ఎల్బిఎస్ఎన్ఏలో అండ్ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ దాంట్లో జరుగుతుంది. సో వీళ్ళందరినీ ఆఫీసర్స్ ట్రైనీ అంటారు. ఆఫీసర్స్ ట్రైనీ అండర్ వీళ్ళు ఒక్కసారి ట్రైనింగ్ స్టార్ట్ అయింది అంటే వీళ్ళకి చాలా రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి, ఎస్పెషల్లీ సోషల్ మీడియా అంటే పబ్లిక్లో కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి. అండ్ ఇంతకుముందు ఇంటర్నల్గా ఫొటోస్ తీయడం అవన్నీ కూడా ఉండేవి, కానీ ఇప్పుడు అదంతా కూడా ఫొటోస్ కూడా తీయనీరు, వీళ్ళు కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయి డెఫినెట్లీ. ఇంకా వీళ్ళు ఏంటి అంటే కంప్లీట్లీ వీళ్ళ మీద ఖచ్చితంగా నిఘా అనేది ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫౌండేషన్ కోర్సు మళ్ళీ 15 వారాలు జరుగుతుంది. అంటే ఈ నిఘా అనేది తప్పు కాదు. సో డెఫినెట్లీ వీళ్ళు మంచిగా ఉంటున్నారా లేదా అంటే వీళ్ళు ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్లో ఉంటారు. ఇక